ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈ నెల జనవరి 25వ తారీఖున రథసప్తమి సందర్భంగా జనవరి 24, 25, 26 తేదీలకు గాను స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు. ఎందుకు అంటే రథసప్తమి నాడు రద్దీ అనేది తిరుమల కొండపైన ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీని కంట్రోల్ చేయాలి అంటే ఒకరోజు ముందు తర్వాత 3 రోజులు సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇవ్వరండి. గమనిక, జనవరి 24కి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు ముందు రోజు అనగా 23వ తేదీన జారీ చేయబడవు. అనగా రేపు 23వ తారీఖున 24వ తారీఖు సంబంధించి టోకెన్లు ఇవ్వరు. ఈ విధంగా మీ అందరికీ కూడా 26వ తారీఖు వరకు కూడా ఎటువంటి టోకెన్లు ఇవ్వరు. తిరిగి మీ అందరికీ కూడా జనవరి 27వ తారీఖు సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లను జనవరి 26న జారీ చేయబడతాయి. అర్థమైంది కదండి. రథసప్తమి కారణంగా రేపటి నుంచి కూడా మీకు సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నారు. రేపటి దర్శనానికి ఎవరైనా టోకెన్లు తీసుకుంటే మీరందరూ దర్శనం చేసుకోండి. కానీ రేపు 23వ తారీఖున 24కు సంబంధించిన టోకెన్లు ఇవ్వరు. అలాగే 27వ తారీఖు సంబంధించిన టోకెన్లు 26న మీకు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. నరక మార్గం టోకెన్లు కూడా 26వ తారీఖున మీకు ఇవ్వడం జరుగుతుంది. గమనించుకొని ఇక రేపు ఎవరైనా దర్శనానికి వచ్చే వాళ్ళు ఉంటే నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోండి. రేపటి నుంచి అనగా 23, 24, 25, 26 తారీఖులకి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్ లేని వారు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనంలో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోండి. అలాగే రథసప్తమి రోజున ఎటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, రికమెండేషన్ లెటర్లు, ఎన్ఆర్ఐ ఇటువంటి చంటి పిల్లల దర్శనాలు కూడా రద్దు చేస్తారు. ఒకవేళ మీకు 300 రూపాయల టికెట్ ఉంటే దాని ద్వారా దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.